హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ GMAW ద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్ MS ప్లేట్ పై కార్నర్ జాయింట్స్ గురించి నేర్చుకుందాం. ఉద్దేశం, ఈ పాఠం ముగిసేలోగా మీరు డ్రాయింగ్లో ఉన్నట్టుగా MS ప్లేట్ను ఎలా తయారు చేయాలో తెలుసుకుంటారు. కార్నర్ జాయింట్స్ను ఓవర్ హెడ్ పొజిషన్లో సెట్ చేయడం, ప్లేట్స్ను సెట్ చేసి ట్యాక్ వెల్డ్ చేయడం, యూనిఫామ్ ట్రావెల్ స్పీడ్తో వెల్డ్ బీడ్ను డిపాజిట్ చేయడం, వెల్డ్పై సర్ఫేస్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని పరిశీలించడం. ఇప్పుడు మనం GMAWకు కావాల్సిన టూల్స్ మరియు ఎక్విప్మెంట్స్ను చూద్దాం. స్టీల్ రూల్, బాల్ పీన్ హ్యామర్, హాఫ్ రౌండ్ ఫైల్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, పర్సనల్ సేఫ్టీ ఎక్విప్మెంట్, కీ మరియు స్పానర్, హెల్మెట్ టైప్ స్క్రీన్, యాంగిల్ గ్రైండర్, ఫ్లో మీటర్ ఉన్న గ్యాస్ రెగ్యులేటర్, CO2 గ్యాస్ హీటర్, షీల్డింగ్ గ్యాస్ హౌజెస్, వెల్డింగ్ పవర్ సోర్స్, స్థిరమైన స్పీడ్ మరియు వోల్టేజ్ కొరకు వైర్ ఫీడర్స్, సప్లై ఆఫ్ ఎలక్ట్రోడ్ వైర్, వెల్డింగ్ గన్, షీల్డింగ్ గ్యాస్ సిలిండర్. GMAW ద్వారా MS ప్లేట్ 10 mm థిక్ ప్లేట్ పై కార్నర్ జాయింట్కు కావాల్సిన ప్రీ వెల్డింగ్ తయారీని ఇప్పుడు చూద్దాం. డ్రాయింగ్ ప్రకారం MS ప్లేట్ను కత్తిరించండి. 150 mm by 50 mm by 10 mm. డెబర్ చేసి ఫైలింగ్ ద్వారా ప్లేట్స్ను క్లీన్ చేయండి. స్క్వేర్ షేప్లో ప్లేట్స్ అంచులను గ్రైండ్ మరియు ఫైల్ చేయండి. నిర్దేశాల ప్రకారం కార్నర్ జాయింట్ను మార్గదర్శించండి. రక్షణ దుస్తులను ధరించండి. సరైన పొజిషన్లో టార్చ్ను సెట్ చేయండి. 90 నుండి 100 ఆంపియర్ కరెంట్ సెట్ చేయండి. కరెస్పాండింగ్ వైర్ ఫీడింగ్ రేట్ నిమిషానికి 3 నుండి 4 మీటర్. 19 నుండి 20 ఆర్క్ వోల్టేజ్ సెట్ చేయండి మరియు డిప్ ట్రాన్స్ఫర్ మోడ్ ఉపయోగించండి. 0.8 mm డయా కాపర్ కోటెడ్ మైల్డ్ స్టీల్ ఫిల్లర్ CCMS వైర్ను ఉపయోగించండి. టేబుల్పై కార్నర్ జాయింట్ యొక్క 2 చివర్లలో ట్యాక్ వెల్డ్ చేయండి. మనం ఇప్పుడు ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm MS ప్లేట్పై కార్నర్ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ను చూద్దాం. వెల్డ్ పొజిషనర్లో ఉన్న ట్యాక్ వెల్డెడ్ జాబ్ను ఓవర్ హెడ్ పొజిషన్లో పెట్టండి. కార్నర్ జాయింట్ను వెల్డర్ పొజిషనర్లో స్థిరంగా పట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. స్పైరల్, ఫిల్లర్, వైర్, గ్యాస్ హోజ్ వంటివి ఉన్న టార్చ్ అసెంబ్లీ హోజ్ కావలసినంత పొడవుగా ఉందా అని ఖచ్చితపరచుకోండి. ఇది టార్చ్ మరియు వెల్డ్ చేయవలసిన జాయింట్ మధ్యలో నిరంతర అంతరం కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది. వెల్డర్ వెల్డింగ్ హెల్మెట్ను ధరించి ఓవర్ హెడ్ పొజిషన్లో ఉన్న స్పాటర్స్ నుండి దేహాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. యూనిఫామ్ ట్రావెల్ స్పీడ్ ఉపయోగించి వెల్డ్ను డిపాజిట్ చేయండి. సరైన లెగ్ లెంత్ ఉండేలా చూసుకోండి. షీట్స్ యొక్క ఫ్యూజన్ ఈవెన్గా జరిగేలా చూసుకోండి. సూక్తమైన వెల్డింగ్ టార్చ్ యాంగిల్ మరియు ఆర్క్ ట్రావెల్ స్పీడ్ ఉన్నాయా అని ఖచ్చితపరచుకోండి. స్ట్రింగర్ బీడ్ వెల్డింగ్ టెక్నిక్ ఉపయోగించండి మరియు అనుకరించండి. సూక్తమైన టార్చ్ యాంగిల్ మరియు ఆర్క్ ట్రావెల్తో సరైన పెనెట్రేషన్ మరియు ప్లేట్స్ యొక్క ఈవెన్ ఫ్యూజన్ జరిగేలా చూసుకోండి. అధికమైన వీవింగ్తో ప్లేట్ యొక్క అంచు కరిగిపోకుండా చూసుకోండి. ల్యాబ్ జాయింట్ యొక్క ఇంకో టోలో ఎటువంటి అండర్ కట్ లేకుండా చూసుకోండి. స్టీల్ వైర్ బ్రష్తో బీడ్ను శుద్ధి చేయండి. సర్ఫేస్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని బీడ్ను చెక్ చేయండి. ఇప్పుడు మనం GMAW ప్రాసెస్ ద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో MS ప్లేట్ 10 mm థిక్ ప్లేట్పై కార్నర్ జాయింట్స్ యొక్క హెచ్చరిక క్రమాలను మరియు ఇన్స్పెక్షన్ను చర్చిద్దాం. ఏకరీతిలో వెల్డ్ సైజ్ మరియు సరైన రీఎన్ఫోర్స్మెంట్ ఉన్నాయా అని చెక్ చేయండి. వెల్డెడ్ ఏరియాను శుద్ధి చేయండి.
వెల్డింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని పరిశీలించండి. ఇప్పుడు డిఫెక్ట్స్ను పరిశీలిద్దాం. స్పాటర్స్, బ్లో హోల్స్, excessive reinforcement, concavity, ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది జాయింట్ ప్రకారం ఎంఎస్ ప్లేట్లను రెడీ చేయడం, కార్నర్ జాయింట్స్ని ఓవర్హెడ్ పొజిషన్స్లో సెట్ చేయడం, ప్లేట్స్ని సెట్ చేసి మళ్ళా ట్యాక్ వెల్డ్ చేయడం, యూనిఫామ్ ట్రావెల్ స్పీడ్లో వెల్డ్ బీడ్ని డిపాజిట్ చేయడం, ఏమైనా సర్ఫేస్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని వెల్డ్ వెంట్లను ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.